అన్నాలు పెడదామని చెప్పి వాళ్ళని భోజనానికి రమ్మని మేము కూరలు ఇక్కడే చేసుకుని వెళ్ళి అన్నం అక్కడ వండానండి. వండి వాళ్ళకి పెడదామని వాళ్ళందరినీ రమ్మన్నాము. రమ్మంటే వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు పెట్టడానికి తినడానికి. వాళ్ళందరూ వచ్చి కూర్చుంటే ఇంకా వాళ్ళకి వడ్డిస్తున్నాం అనమాట. అందరూ ఒకసారి కూర్చోండమ్మా అంటే కొద్ది దూరంగా కూర్చున్నారు. ముందు ఇస్త్రాకులు నీళ్లు చల్లి శుభ్రంగా కడుక్కోమని కొద్దిగా బూందీ లడ్డు తెచ్చాడు అనమాట ఈయన. అవి తలా కొంచెం పెట్టాము. తలా ఒక లడ్డు, తలా ఒక బూందీ, కొద్దిగా బూందీ. అందరికి వరుసను పెట్టుకొచ్చాను. కొంచెం బూందీ, ఒక్కొక్క లడ్డు. అందరు రౌండ్గా కూర్చోండి అమ్మా అంటే వాళ్ళు అట్ట కూర్చున్నారు బారుగా. కవర్ తీసేసి కొంచెం తల కొంచెం బూందీ పెట్టాను అనమాట వాళ్ళకి. అట్ట పెట్టుకెళ్ళే వరుసను. కాస్త నీళ్లు పోసి కడుక్కుంటున్నారు ఆకులు. ఒక్కొక్క లడ్డు బాక్స్లోని తీసి కొంచెం బూందీ పెట్టాను వాళ్ళందరికీ. వాళ్ళు 8 మందే వచ్చారండి. మేము ఒక ఇద్దరం, పక్క తోట వాళ్ళు ఒక ఇద్దరు, 12 మంది అయ్యారు. ఖచ్చితంగా సరిపోయినాయండి బూందీను లడ్డు. కొద్దిగా మిగిలితే వాళ్ళకే ఇచ్చాము మేస్త్రికి. దోసకాయ పప్పు చేసి, కోడిగుడ్డు ఫ్రై చేసి, ఇంకా మామిడికాయ పచ్చడి తీసుకెళ్ళాను. తల కొంచెం మామిడికాయ పచ్చడి, పప్పు, ఒక గుడ్డు, తల గుడ్డు పెట్టాను అన్నమాట. పాదులు చాలా వరకు పొంగేసుకుని వచ్చి అప్పుడు వచ్చారు అన్నానికి. బాగా లేటుగా వచ్చారు వాళ్ళు. అమ్మాయి విజయలక్ష్మి అందరికి వడ్డించింది పాపం. మళ్ళీ ఇక నేను ఒకసారి వడ్డించి కూర్చున్నాను. అందరికి మంచినీళ్ళు పోయటం, అన్నం చాలనాళ్ళకి మళ్ళీ అన్నం పెట్టడం అవన్నీ విజయలక్ష్మి చేసింది. అంతలో మా తోట వాళ్ళు ఇద్దరు కూడా వస్తే వాళ్ళకి కూడా పెట్టి ఇచ్చాడు ఈయన. ఆయన కూడా కూర తీసుకొచ్చి పెట్టినట్టున్నాడు అందరికి. తల పచ్చడి, మామిడికాయ పచ్చడి. ఆ అమ్మాయి కూడా పెట్టించింది, ఎక్కువ అమ్మాయి కూడా పెట్టింది అందరికి. మేస్త్రి విజయలక్ష్మి అనమాట అమ్మాయి. తల ఒక గుడ్డు పెట్టాను నేను. ఆ అమ్మాయి మామిడికాయ పచ్చడి పెట్టుకొస్తాను. అన్నం ఒక ప్లేట్కు దోడుకొచ్చాడు పెట్టమని. ఆ ప్లేట్లో అన్నం అందరికీ అమ్మాయి తీసుకుని తలా కొంచెం పెట్టింది. 2 కిలోలు వండితే 1 కిలో అన్నం మిగిలిపోయిందండి. ఏం తింటారు వాళ్ళు కూడా ఏం సరిగ్గా తెల్లా. 12 మందిని తినంగా ఇంకా 1 కిలో బీప్ అన్నం మిగిలింది. ఎత్తుకెళ్ళండి అమ్మ అంటే ఏం చేసుకుంటాం అంటే తినండిలే వేడన్నమే కదా అని వాళ్ళని ఎత్తుకెళ్ళమన్న గిన్నె. అది నాగలక్ష్మి వాళ్ళ గిన్నె ఇవ్వాలి. రెండిట్లోకి తోడే ఇంకో గిన్నెలోకి కూడా తీసాం అన్నం.
ఆయన అటు ఇటు తిరుగుతా ఆ ప్లేట్లోకి అన్నం తీస్తా చాలదని భయం ఎక్కువ ఆయనకి. అన్నం ఏమో చాలా మిగిలిపోయింది. ఇక మళ్ళీ అన్నం పెట్టించుకో, రెండోసారి అన్నం పెట్టించుకోమని పెట్టొచ్చాను నేను కూడా. అమ్మాయి ఒకసారి పెట్టింది, మళ్ళీ నేను కూడా పోయి రెండోసారి కూడా పెట్టొచ్చాను. 1 లీటర్ పాలు పెరుగు తోడు పెట్టుకుని తీసుకెళ్ళాను, 1.5 లీటర్. బాగా తోడుకుంది చక్కగా, పెరుగు కూడా బాగా టేస్ట్గా ఉంది. పెరుగు కూడా ఇంకా వాళ్ళకి పెట్టేసి నేను కూడా పెట్టుకుందామని కూర్చున్నాను. ఆయనకి నాకు కూడా పెట్టుకుందామని. వాళ్ళిద్దరికి నన్ను కూడా తీసుకోమంటుందా విజయలక్ష్మి. వాళ్ళిద్దరిని మా తోట పక్కన ఇద్దరు వచ్చారు, ఆయన వాళ్ళ అబ్బాయి. ఎంతసేపు అడిగినా వద్దు అంటే కాదులే తలా ఒక ముద్ద తినండి మీరు కూడా అంటే కూర్చున్నారు వాళ్ళు కూడా. తల కొంచెం మంచినీళ్ళు పోస్తుంది మళ్ళీ విజయలక్ష్మి చాలా నాళ్ళకి. ఇంకా 2 ఆకులు తీసి ఆయనకు ఒక ఆకు, నాకు ఒక ఆకు, మేస్త్రి విజయలక్ష్మి ఇంకొక ఆకు తీసి మళ్ళీ దాంట్లో పెట్టాము. లడ్డు బాగానే ఉంది టేస్ట్. బూందీ లడ్డు 2 బాగా టేస్ట్ కుదిరినాయండి. వాళ్ళకి అన్నీ తృప్తిగానే తిన్నారులే, కానీ వండటమే తెలియక, అంచనా తెలియక ఎక్కువ వండేసాం. ఇంకా కొంచెం ఏదైనా వెరైటీలు చేద్దామంటే ఓపిక లేక, లేకపోతే కొంచెం పులిహార పాయసం కూడా చేస్తే ఇంకా బాగుండేది. ఇంకా అవన్నీ చేసే ఓపిక లేక అంతవరకు సరిపెట్టాము ఈసారి. ఇంకా 2 ఆకులు తీసి నీకు నాకు కూడా నన్ను పెడుతున్నా అక్కడ. ఇక ఆడగోలపడ్డాను నేను. ఇంకా అమ్మాయి చూసుకుంది అన్నీ వాళ్ళకి సాలని పెట్టి, పెరుగు కూడా అన్ని అమ్మాయి వడ్డించింది విజయలక్ష్మి. ఇంకా ఆయన కూడా వాళ్ళిద్దరికి పెట్టొచ్చి అక్కడ కూర్చున్నాడు. 1 లడ్డు కొంచెం బూందీ పెట్టి ఆయనకు ఒక ఆకు ఇచ్చి నేను ఒక ఆకు తీసుకున్నాను. కూరలు బాగుండేయమ్మా అంటే బాగున్నాయమ్మా అన్నారు. అండి భోజనాలు చేస్తున్నాం. మామిడికాయ పచ్చడి బాగా టేస్ట్గా ఉందని తిన్నారు అందరు. కొత్త పచ్చడిల్లే ఉందండి, ఫ్రిడ్జ్లో పెట్టాను నీరుడు పట్టిన పచ్చడి. అందరూ బాగుందని మామిడికాయ పచ్చడి పెట్టి తిన్నారు. ఇంకా కొంచెం మిగిలితే అమ్మాయి మేస్త్రికి ఇచ్చాను ఆ డబ్బా కూడా. ఆ మామిడికాయ పచ్చడి డబ్బాను అన్నం గిన్నె 2 ఇచ్చిపోయింది అమ్మాయి. అందరు కానొస్తుండ్రు. మా అక్కాయ సూపర్ గానొస్తుంది, కళ్యాణక్క బాగా గానొస్తుంది, లచ్చి కాని రావట్లా. ఇద్దరు కూడా పెట్టుకున్నాను అనమాట తిందామని. నువ్వు సూపర్ ఉన్నావు. గాయమ్మాయిని కూడా పెట్టుకోమన్నాను మేస్త్రి. అక్కడే ఉన్నాంటి. ఓకే అందరు కబుర్లు చెప్పుకుంటా శుభ్రంగా సరదాగా తిన్నారండి. మామిడి చెట్లలో పెడితే ఇంకా బాగుండేది అన్నారు. తర్వాత ఆ టేపున మామిడి చెట్లు ఉన్నాయి ఆ పక్క,
సరే ఈసారి ఎప్పుడన్నా చూద్దాంలే నీక ఇక్కడే సరిపెట్టాము. ఈసారి ఎప్పుడన్నా పెడితే ఆ మామిడి చెట్లలో పెట్టాలన్నమాట. అక్కడ ఇంకా బాగుంది క్లైమేట్, చల్లగా ఏసీలో ఉండట్టుంది అక్కడ. ఇక్కడైనా బాగానే ఉంది కానండి ఆ మామిడి చెట్లు అది చాలా బాగుంది. పెరుగు కాడికి వచ్చారనమాట వాళ్ళు. తలా కొంచెం అన్నం పెట్టి పెరుగు టిఫిన్ ఇచ్చాను. గెరిటాను పెరుగులోకి గెరిట ఒకటి, సాల్ట్ ఒక కవర్లో పోసుకొచ్చాము. ఆ సాల్ట్ ఇచ్చాను. వేరే వాళ్ళు అలసంద గుగ్గిళ్ళు కొబ్బరి చిప్ప ప్రసాదం పంపించారండి రాత్రి. అది కూడా ఎత్తుకెళ్ళాను అలాగే తింటారని. అవి తీసుకోమంటే తర్వాత తీసుకుంటాంలేమ్మా అన్నారు. అలసంద గుగ్గిళ్ళు కొబ్బరి చిప్ప పంపించారనమాట గుడి దగ్గర నుంచి. బాగుండే అలసంద గుగ్గిళ్ళు టేస్ట్గా. పెరుగులో గెరిటి తీసుకొచ్చింది అమ్మాయి. కడుక్కుని అన్నంలో ఇంకో దాంట్లోనే పెట్టారు ఆ గెరిటిని తీసుకెళ్ళి. నేను అన్ని ఏటికయ్యే తల ఒక గెరిటి తీసుకెళ్ళా. ఇక ఆ గెరిటి కొట్టుకొచ్చి వేసింది అనమాట అమ్మాయి వాళ్ళందరికీ. పెరుగు తల ఒక గెరిట 2 గెరిటలు. పెరుగు కూడా బాగా సరిపోయిందండి అందరికీ. గంతకంటే ఏం తింటారులే కానీ, కాకపోతే కొంచెం పాయసం పులిహార ఉంటే వెరైటీగా బాగుండేది. ఈసారి ఎప్పుడన్నా పెట్టినప్పుడు ఇంకా అట్ట చేద్దాం. అమ్మ ఇంక నువ్వు కూడా తిను, వాళ్ళు కొట్టించినే సరిపోయిందంటే తింటాలే అనిసేపు తింటాను ఉంది. సాల్ట్ ఒక కవర్లో పోసుకెళ్ళాం. ఆ సాల్ట్ వేస్తుంది అందరికి తల కొంచెం. పెరుగు బాగుందమ్మా అన్నారు అందరూ. లీటర్న్నర తెప్పించి రాత్రిపూట కాసి తోడేశారు అనమాట పొద్దున్నే భోజనాల్లో కాళ్ళకి. అప్పటికప్పుడు అనుకున్నాను అనమాట, అనుకుని పెడదాంలే అని వాళ్ళకి రాత్రిపూట తెప్పించి కాసి తోడేశారు. ఏమేమో రోజు 5 గంటలు 6 గంటలు వీడియో పెట్టింది, లైవ్ పెట్టింది. ఉదయం 10 నుంచి 1 గంట. మళ్ళీ తల కొంచెం అన్నం పెట్టుకోండమ్మా అంటే వద్దంటున్నారు వాళ్ళు పెరుగులోకి. ఇంకెందుకమ్మా ఎక్కువ అయింది మాకు. అందరు బాగా ఏవో కబుర్లు చూస్తూ ఉంటారు. నా వీడియోల సంగతి, నా ముచ్చట్లు, బామ్మగారి ముచ్చట్లు మాకు కూడా వస్తుందమ్మా, మేము చూస్తాము, మేమందరం చూస్తుంటాము, లైవ్ కూడా చూస్తుంటాము మేమని చూస్తున్నారు వాళ్ళు. తల ఒకళ్ళు అందరు చూస్తారంట వాళ్ళు కూడా. సౌండ్ తీసే కొద్దిగా. పెరిగేసిందండి అందరికి. తలా కాస్త పెరిగేసేసింది. పెరిగేసి ఎందుకమ్మా నువ్వు కూడా పెట్టుకో అన్నాను నేను. తింటానమ్మా మీకు కూడా పెట్టి తల కొంచెం పెట్టి సాలిపోతుంది. ఆ గిన్నె నిండా ఉండదు. అమ్మాయి తోడుతుంది చూడండి గిన్నెలకి, దాంట్లో కొండే ఆద్దెలు కూడా చాలా మిగిలిపోయిందండి. తల కొంచెం తినండి అమ్మ, వేడిగానే ఉంది అన్నం. ఆయనకి మధ్యాహ్నం సాయంత్రం అంటే సరేనమ్మా అని ఆటోలో పెట్టుకున్నారు. మా పక్క తోట వాళ్ళు టమాటాలు అవి వేసారంట, వంకాయలు వాళ్ళు కూడా కోసుకెళ్ళమన్నారంట. అవి కూడా కోసుకొచ్చుకుంది అమ్మాయి పోయి. కసిన వంకాయలు టమాటాలు అన్నీ కోసుకొచ్చుకుంది శుభ్రంగా. పచ్చడి జాలే అమ్మ అంది. పప్పు కూర కూడా ఎత్తుకెళ్ళమ్మా అంటే మామిడికాయ పచ్చడి బాగుందమ్మా, ఆ పచ్చడి జాలు మాకంది. సరే నీకు ఆ బాక్స్ ఇచ్చేసాను, మామిడికాయ పచ్చడి ఉంది బాగానే. తోటలో తినాలంటే చాలా ఆనందంగా ఉంటుందండి ఎప్పుడైనా 10 మందిలో. నాకు కూడా బాగా ఇష్టం. 15 మందికి ఇది 15 మందికి సరిపోయేది అసలు. ఇంకా ఆయన కూడా కూర్చొని తింటున్నాడు అన్నం. ఈ అన్నం అంతా ఏం చేసుకోవాలి, చాలా మిగిలింది అంటున్నాడు. ఇంక నేనే అడిగాను విజయలక్ష్మిని, తీసుకెళ్ళమ్మా ఏముంది ఇప్పుడు వండిన అన్నమే కదా అని.
సరేనమ్మా అంది. ఏమన్నా పొద్దుందో రాత్రిదో అయితే నేను చెప్పనమ్మా, ఇప్పుడు వండిన అన్నం ఫ్రెష్గా ఉంటుంది, ఆ మామిడికాయ పచ్చడి చేసుకుని తినచ్చు సాయంత్రం అంటే సరేనమ్మా అని తీసుకుపోయారు. మనం కూడా అట్లా ఇవ్వం కదా, మరీ నిలవ ఉండయి అయితే వాళ్ళ కళ్ళ ముందు చేసినాయే కాబట్టి తీసుకెళ్ళమన్నాను అనమాట. ఇదివరకు రోజుల్లో అయితే అట్ట తిన్నారు కానండి, ఇప్పుడు ఎవరు తిండి కాసిపడే వాళ్ళు ఎవరు లేరండి. అసలు ఎవరు ఏదో సింపుల్గా తిన్నారు. వాళ్ళు కూడా కిలో బీప్ అన్నమే అయిపోయింది 10 మందిని తిన్నా కూడా. బాగానే పడుతున్నారు. కబుర్లు చెప్పారు బాగా వాళ్ళు హుషారుగా, అది ఆ మాటని ఈ మాటని చాలాసేపు. ఆయన కూడా ఏదో చెబుతానే ఉన్నాడు కబుర్లు, మాట్లాడుకుంటా తిన్నాం అనమాట. ఎట్ట తెలియలేదు. తిని ఇంకా కొంచెం కొరవలు ఉన్నాయని చెప్పి మళ్ళీ తవ్వుకోవటానికి వెళ్ళారు అనమాట. తిన్నాక పెరుగు ఎంచుకుంటున్నారు. ఇప్పుడు ఇంకా కొంతమందికి అవ్వక అనేసిక్కి పెరుగు ఎంచుకుంటున్నారు తలా కాస్తే. ముందు కొంతమంది ఎంచుకున్నారు, మళ్ళీ 4 మళ్ళీ 4 కూరలతో తిని ఇప్పుడు ఎంచుకున్నారు. నాకు కూడా కొంచెం వేయమ్మా అన్నాను పెరుగు, ఆ గెరిటితోటే కొద్దిగా వేసింది నాకు కూడా. ఆ అమ్మాయి ఓపిక చిన్నపిల్ల కదా పాపం, ఇక నేను కూర్చున్నాను, ఆ అమ్మాయి అందరికి వడ్డించింది. చేస్తారులేండి, పనులు బాగా చేస్తారు అక్కడ పిల్లలు. మనం అంత ఇసుకు పెట్టరు, అన్ని బాగా చక్కగా చేసి పెడతారు. వండమన్నా కూడా వండుతారు. కాదు నేనే వండి పెడదామని పొయ్యి ముట్టించి అన్నం వరకు అక్కడ వండాను. కూరలు ఇంటికాడ చేసుకెళ్ళాను. అదరా చేసుకెళ్ళిన 3ంటికి లేచి వెళ్తే కానీ 6:30కి అవ్వలేదండి మాకు. 6:30కి వెళ్తే కానీ అక్కడికి వెళ్ళేటికి 7:30కి వెళ్తాం అనమాట. వాళ్ళు కొంచెం లేటుగా తిన్నారు అనమాట. కొంచెం ఎక్కువసేపు తవ్వేసుకుంటామా మేము, తిన్న తర్వాత అవ్వలేము, అందుకని ముందే కొంచెం ఎక్కువ తవ్వుకుంటాము అని చెప్పి లేటుగా వచ్చారు భోజనానికి. మేము ఎదురు చూస్తూ కూర్చున్నాం అక్కడ. పని బాగా చేశారు. చెట్టుకి ఇద్దరు వంగి చక్కగా మొత్తం అవజేసుకున్నారు. పెందలాడి 11ంటికల్లా అవజేసుకున్నారు వాళ్ళు తవ్వకం. అక్కడ కూర్చుంది వెళ్ళి అమ్మాయి అన్నం పెట్టుకొని. వీడియోలో పడాలిగా, ఇంకో చేతులకు కూర్చోమంటే ఇప్పుడు దాకా మొత్తం నేనే పడింది, వడ్డిచ్చా కదా అన్నదనమాట. అయినా పడింది, అక్కడ కూర్చుంది కనిపిస్తూనే ఉంది. ఇంకా ఆయన కూడా పప్పుకూర పెట్టుకున్నాడు అట్టుంది, మామిడికాయ పచ్చడి పప్పుకూర. నాకు ఇంకేం పెట్టించుకోవాలా, ఆ పప్పుకూరతో తిని పెరిగేసుకున్నాను అనమాట నేను. అదే సరిపోయింది నాకు. ఆయన కూడా ఏదో కబుర్లు చెబుతా తింటా ఉన్నాడు. బామ్మగారు ముచ్చట్లు పెట్టుకున్నాక ఆమెకి ఇదే సరిపోతుందమ్మా, ఇక రెండో కాల్ లేదు, యూట్యూబ్ చేసుకోవటం, లైవ్ పెట్టుకోవటం, ఇంకా అదే సరిపోతుంది ఆమెకి. ఇంకేదన్నా చేద్దామన్నా ఓపిక కూడా లేకుండా పోయింది వంటలు కావడానికి. ఈ చేసి అని చెబుతూ ఉన్నాడు వాళ్ళతోటి. ఈ వయసులో పర్వాలేదు, గ్రేట్ అని బాగానే చేస్తుంది అన్నారు. ఆ అమ్మాయి వెళ్ళి అక్కడ కూర్చుందామని కాలు పట్టుకుపోయిందంట, లేచి అక్కడ కూర్చుంటుంది వెళ్ళి ఆ అమ్మాయి పక్కన. అందరూ చిన్నపిల్లలే, హుషారైన పిల్లలే. ఏది చెప్పినా తీసేయకుండా చేసి పెడతారు పని మాత్రం. పెరుగు కూడా భలే టేస్ట్ అనిపించిందండి నాకు కూడా. వాళ్ళందరూ కూడా ఒకరికొకరు చక్కగా మాటలు చెబుతా, బాగుందమ్మా కూర బాగుంది, కోడిగుడ్డు ఫ్రై బాగుంది, మామిడికాయ పచ్చడి బాగుంది అన్నారు. ఆ చెట్లకి అట్లా తవ్వేశారు అనమాట, కింద పాదులు కనిపిస్తున్నాయి చూడండి, ఆ పాదులు చక్కగా తవ్వేశారు అనమాట. పార తీసుకుని తవ్వి బలం ఎత్తే ఆ చెట్ల నుండి సన్నకాయ అంతా ఊరు వస్తుంది అనమాట. ఇప్పుడు సీజన్ రేటు బాగుందండి, కాయ తక్కువగా ఉంది, అందుకని బాగా చాకిరి చేస్తే వస్తుందని ఆయన కూడా తపన పడిపోయి రోజు పోయి నీళ్లు కట్టను, ఏదో ఒకటి చేయను. మనిషి బాగా తగ్గిపోయాడు అనమాట ఈ ఎండల్లో.
మనమంతా మిగిలిపోయిందని మళ్ళీ మళ్ళీ అవుతున్నాడు ఆయన, అది తెలియలేదు మనకి. అమ్మా 2 కేజీలు అమ్మా వేసింది సరేలే ఎట్టగట అనుకున్నట్టుగా పెట్టాము అని అనుకున్నాను అనమాట. నేను చేయగలనా లేదా చేయగలనా టెన్షన్ అనమాట. 3ంటికి లేచి వండే వంట మొదలు పెట్టాం, మళ్ళీ అవ్వకపోతే ఇబ్బంది పడాలని. ఏదన్నా ఒకటి అనుకుంటే మాత్రం నిద్ర పట్టదండి అయ్యేదాకా. ఎప్పుడు లెగుద్దామని మధ్యలో 2-3 సార్లు లెగి చూస్తాను, ఇక నిద్ర పట్టదు ఆ రోజు. ఇక ఎట్టగట్ట అవ చేసేసాను. పప్పు కూర కొంచెం ఎప్పుడైనా మళ్ళీ మంచి మళ్ళీ బాగుండి ఓపికగా ఉంటే ఇంకోసారి ఎప్పుడైనా మళ్ళీ తోటలు ఈసారి మామిడి చెట్లలో పెడతానండి కుదిరితే. అందరికీ కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం పెట్టాం. హాయ్ అండి, బాయ్. అది ఎత్తుకెళ్ళండి అందరం చాలా ఎంజాయ్ చేసేసామండి, బాగా హ్యాపీగా. వేసింది 2 కేజీలు ఇంకా చాలా ఇదైంది అనమాట. నాకు చాలా సంతోషంగా అనిపించింది. నేను ఇంత మాత్రమైనా పెట్టగలిగానా అంటే ఖర్చు కోసం కాదండి, ఓపిక తగ్గిపోయింది ఇప్పుడు ఈ మధ్య. అది వరకు అసలు లెక్క ఉండేది కాదు. పెడతానా లేదా నీకు భోజనాలు అయిన తర్వాత అమ్మయ్య ఎట్టకుండా నా చేతైన కాడికి పెట్టాను అనుకున్నాను. అట్లా అప్పుడప్పుడు ట్రై చేస్తానండి, కొంతమంది పెట్టడానికి ట్రై చేస్తాను. కుదిరితే ఈసారి ఎప్పుడన్నా గుంటూరులో అనాథాశ్రమం దగ్గరికి కూడా పోయి పెట్టేస్తాను ఒకసారి, ఒక 20 మందికో 30 మందికో. మనము బతకాలి, అందరూ బతకాలండి, అచ్చగా మనమే కాదు. మేము మాత్రం ఓకేనండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేస్తారుగా తప్పనిసరిగా. బాయ్ మరి. అమ్మా 2 కూరలు ఉండా పెరుగు లేకపోతే మాత్రం అబ్బో 21 నిమిషం వచ్చింది.